ఒక ఫోటో ఇంట్లో పెట్టుకుంటే జైలుకు పంపుతారంటే నమ్ముతారా? సొంత భాష, సంస్కృతి నేర్చుకోవడం కూడా నేరంగా పరిగణించే ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ రోజు మనం అలాంటి ఒక ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టిబెట్. ఈ పేరు వినగానే మనకు ప్రశాంతమైన కొండలు, బౌద్ధ భిక్షువులు గుర్తుకొస్తారు. కానీ ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను ప్రాణాలకు తెగించి బీబీసీ న్యూస్ వాళ్ళు ఒక సీక్రెట్ మిషన్ లో బయటపెట్టారు. వాళ్ళు తీసిన ఆ రిస్కీ వీడియోలో ఏముంది? టిబెట్ లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, బీబీసీ టీం అక్కడికి ఎలా వెళ్ళిందంటే, ఎవరి కంట పడకుండా, సూర్యుడు కూడా నిద్ర లేవకముందే చీకటితో పాటు ఒక బౌద్ధ మఠంలోకి వెళ్లారు. అక్కడంతా బౌద్ధ భిక్షువులు ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఆ మఠంలో ఎక్కడా కూడా టిబెటన్ల ఆరాధ్య దైవం దలైలామా ఫోటో లేదు. ఎందుకంటే అక్కడ దలైలామా ఫోటో పెట్టుకోవడం ఒక నేరం. చైనా ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఆ రిపోర్టర్లు అక్కడి వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఒక భిక్షువుని అడిగితే ఆయన భయంగా బాగోలేవు అని ఒక మాట చెప్పి సైలెంట్ అయిపోయాడు. అతని కళ్లలో భయం చూస్తేనే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. కానీ మరికొందరు ధైర్యం చేసి అసలు నిజాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు. మొదటి వ్యక్తి మాటలు: చైనా ప్రభుత్వం మమ్మల్ని బానిసల్లా చూస్తోంది. మాకు కనీస హక్కులు కూడా లేవు. మమ్మల్ని నిరంతరం అణచివేస్తున్నారు. రెండవ వ్యక్తి మాటలు: ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు, ఇదే ఇక్కడి వాస్తవం. వాళ్ల బాధ మాటల్లో చెప్పలేనిది. చైనా ప్రభుత్వం వాళ్ల సంస్కృతిని, వాళ్ల గుర్తింపును సిస్టమాటిక్ గా ఎలా నాశనం చేస్తోందో బీబీసీ రిపోర్ట్ బయటపెట్టింది. పాయింట్ 1, పిల్లల చదువు. ఒకప్పుడు టిబెటన్ పిల్లలు మఠాల్లోనే తమ సంస్కృతి, బౌద్ధం నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు చైనా ప్రభుత్వం దాన్ని ఆపేసింది. పిల్లలందరూ ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లాలి. అక్కడ వాళ్లకు టిబెటన్ భాష కాదు, బలవంతంగా చైనా భాష, మాండరిన్ నేర్పిస్తున్నారు. అంటే వాళ్ల మూలాలనే వాళ్ల నుండి దూరం చేస్తున్నారు. పాయింట్ 2, నిరసనలపై దాడి. కొన్ని పురాతన మఠాలను పడగొట్టి ఒక డ్యాం కట్టాలని చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ వాళ్లపై దారుణంగా లాఠీ చార్జ్ చేసి వందలాది మందిని అరెస్ట్ చేశారు. పాయింట్ 3, 24/7 నిఘా. బీబీసీ టీం అక్కడికి వెళ్లిన క్షణం నుండి వాళ్లు ఎక్కడికి వెళ్లినా కనీసం 8 మంది వాళ్లను నీడలా ఫాలో అయ్యారట. అంటే ఆలోచించండి, అక్కడ స్వేచ్ఛ అనే మాటకు విలువే లేదు. ఇక అసలు సమస్య దలైలామా వారసుడి విషయంలో మొదలైంది. ప్రస్తుతం దలైలామా గారికి దాదాపు 90 ఏండ్లు. నా తర్వాత వచ్చే దలైలామాను చైనా ఎన్నుకోదు, నా ప్రజలే ఎన్నుకుంటారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చైనా ఏమంటోంది తెలుసా? నో, తరువాత దలైలామా చైనాలోనే పుట్టాలి, అతన్ని మేమే గుర్తిస్తాం, ఫైనల్ అప్రూవల్ మాదే అని అంటోంది. వాళ్ల ఉద్దేశం ఏంటంటే బౌద్ధ మతాన్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరుగుతున్నది ఒక కల్చరల్ వార్. ఒకవైపు తమ సంస్కృతిని, మతాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రాణాలకు తెగించి పోరాడుతున్న టిబెటన్లు, మరోవైపు దేశ ఐక్యత అనే పేరు చెప్పి వాటన్నింటినీ తన కమ్యూనిస్టు సిద్ధాంతాలతో కలిపేయాలని చూస్తున్న చైనా ప్రభుత్వం. ఈ షాకింగ్ నిజాలన్నింటినీ బీబీసీ వాళ్లు ఇంత రిస్క్ తీసుకుని ప్రపంచానికి చూపించారు. ఒక దేశం సంస్కృతిని ఇలా కంట్రోల్ చేయడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా ఈ నిజాలు తెలియాలి.